ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలిగిపోయినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెషయా 45:21-22 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 26 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. దేశ విదేశాలు మన పిల్లలందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు ఈ ఉదయకాలమందు వాగ్దానం ద్వారా. నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను మర్చిపోను. మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమలను, మబ్బు తొలిగిపోయినట్లుగా నీ పాపాలను తుడిచేస్తా. నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకుంటే వాటన్నిటిని క్షమించి విడిపిస్తా. అంతేకాదు, నేను నిన్ను విమోచిస్తా. ఇటు పాపము నుంచి పాప క్షమాపణ, విమోచన, నెక్స్ట్ వ్యాధుల నుంచి కూడా నీకు స్వస్థత దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. నా యొద్దకు మళ్ళుకో, నీకు నీ కృపిస్తా అన్నాడు దేవుడు. మరి మన మనసుని కంప్లీట్గా ఆయన తట్టు తిప్పుకుంటే అద్భుత రీతిలో ప్రభు పశ్చాత్తాపం ద్వారా క్షమిస్తారు, స్వస్థపరుస్తారు, విడిపిస్తారు, దీవిస్తారు, విమోచిస్తారు, ఆయన బిడ్డగా చేసుకుంటారు. ఎప్పుడైతే నీవు నేను ఆయన సొత్తుగా మారుతామో మన ప్రతి సమస్యను ఆయన హ్యాండిల్ చేస్తారు, ప్రతి శత్రువుని ఆయన డీల్ చేస్తారు, ప్రతి వ్యాధిని ఆయన తీసే స్వస్థపరుస్తారు, ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇచ్చి గొప్ప స్థానంలో పెడతారు. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్? వచ్చే ఆదివారం మనకి హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ ఉన్నాయి, అలాగే ప్రాపర్టీస్ సండే మిస్ చేసుకోవద్దు. మీ మధ్యకు వచ్చి స్వస్థతలు, మీ మధ్యకు వచ్చి ప్రవచనం చెప్పేటువంటి సండే మిస్ చేసుకోవద్దు. మంత్ ఎండింగ్లో గర్భఫలాలు, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. అద్భుత రీతిలో దేవుడు స్వస్థపరిచే దేవుడు. దీర్ఘకాల వ్యాధుల నుంచి కూడా ప్రేర్ చేద్దాం. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, హెచ్ఐవి, క్యాన్సర్ లాంటి వ్యాధుల గురించి కూడా ప్రేర్ చేద్దాం. అలాగే నొప్పులు, ఈ వ్యాధులన్నీ పోవాలా. వేస్తున్నావాలి ప్రతి రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ రావాలా. అంతేకాదు ప్రాపర్సీ రావాలి, బలమైన వాక్య సందేశాలు రావాలి. అద్భుత రీతిలో ఈ ఆదివారాన్ని దేవుడు బహుగా దీవించును కాక. ఇప్పటి నుంచి మనం సిద్ధపడదాం. నేను ప్రార్థన చేసుకున్నాను, మీరు ప్రేర్ చేయండి. వేలాది మంది స్వస్థపడాలి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, హెల్దీగా ఉండాలి. వృద్ధులు సైతం కూడా యవనస్తులు మారాలా. అన్ని విషయాలు కూడా దేవుడు ప్రతి ఇన్ఫెక్షన్, జ్వరాలు ఎన్ని తీసేసి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఏమైనా మేజర్ వ్యాధుల నుండి ప్రేర్ చేయించుకోవచ్చు ఆన్లైన్లో అన్నవాళ్ళు థర్డ్ వర్షిప్కి మాత్రమే ఈ విషయాన్ని గమనించండి. ఫస్ట్ సెకండ్ వర్షిప్లు బిజీ షెడ్యూల్ కాబట్టి ఏమన్నా దీర్ఘకాల పేషెంట్లకి ఎవరికన్నా ప్రేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకడి నీ కొందనాలు. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అవునైనా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, నీ కృపను చూపించండి. ఏ వ్యతిరేక శక్తులు బట్టి ప్రభావాలు ఎవరు పనిచేయనివ్వద్దు. అద్భుత రీతిలో ఆయన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వ్యాధిగ్రస్తు స్వస్థపరచండి. క్షమించే దేవుడు, మన్నించే దేవుడు, పాపముల నుంచి విడిపించే దేవుడు, రక్షించే దేవుడు నీవే. ఆయన నెక్స్ట్ వీక్ బాప్తీసాలు కూడా సిద్ధపరచండి. ఎవరు రక్షణ పొందాలనుకున్న వాళ్ళని సిద్ధపరచండి. అన్ని విషయాలు నీ ఆశీర్వాదం, నీ కృప, క్షేమం ప్రతి ఒక్కరు తోడగించండి. ఆయన మరణకర వ్యాధిని విడిపించి, దీర్ఘకాల వ్యాధి విడిపించి స్వస్థపరచండి. ఇప్పటి నుంచి నీ కృపగల హస్తం చాపండి. అద్భుత రీతిలో కృపనివ్వండి. ఎవరికి జాబ్లు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. నాయన అద్భుత రీతిలో కృపనివ్వండి. గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినాయి అయ్యా, కృప చూపించండి, దీవెనకరంగా మార్చండి. ఎవరైతే ప్రభావ ఆయా విషయాలు జాబు లేక ఆర్థిక ఇబ్బంది పడతారు అందరికీ మంచి జాబ్స్, ప్రైవేట్ సెక్టర్లు, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. అప్పుల నుంచి దరిద్రం విడిపించండి. ఓన్ హౌసెస్ ఇవ్వండి. నాయన రైతులను దీవించండి. చిన్నల్ని, యవనస్తుని, పెద్దల్ని అందరిని దీవించి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డను కూడా దీవించి నీవు చేపెట్టి రాయించండి. అయ్యా, ఎవరైతే నాయన గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీలు క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. నాయన ప్రతి వారం అవసరాలు తీర్చి చెడిపోయిన కుటుంబాలు కట్టండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. పెళ్లి కానుండి పెళ్లి అవ్వాలి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి ఆశ్చర్యతలు ప్రతి ఒక్క బిడ్డను దీవించి నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరు తోడయించి మహిమ గతపురాలు పొందుకొని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ కూడా దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమాన్ని, మబ్బు తొలిపడి నీ పాపం తుడిచేయనుకున్న దేవుడు పశ్చాత్తాపంతో నీ పొరపాటు ఒప్పుకో. సండే నీకు అద్భుతమైన రీతిలో ప్రవచనం లేదా స్వస్థత దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి మంది సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కల సువార్ధాన్ని దానికంటే గొప్పదాన్ని ప్రేరేపించబడి తీర్మానం తీసుకున్నారా? ఆలస్యం చేయొద్దు. రండి, చేయి కలుగుదల ఒక స్వార్థ నిమిత్తం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని సన్నిధి కృపనిచ్చునుగాక. ఆమె తోడేయునుగాక.